చేశారు, దీని మీద సలహాలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి కోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాని ప్రకారం 61 సంవత్సరాలకు పెట్టాం. మరి అట్లానే ఇతర శాఖల్లో కూడా కొంత ఈ డిస్పారిటీ ఇన్ రిటైర్మెంట్ ఉందన్నారు. కోఆపరేటివ్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారి దృష్టిలో కూడా పెడతాం. అది ఆ రెస్కోలకి ఏదైతే ఏజ్ రిటైర్మెంట్ పెంచాల్సినటువంటిదో ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయమని కూడా కోఆపరేటివ్ మినిస్టర్ గారి దృష్టిలో పెడతామని తెలియజేసుకుంటూ, మంత్రి గారు మన ప్రభుత్వం ఈ కోర్టు మీద స్పెషల్ కోర్టు వేయాలి అనేటువంటి సూచనలు చేశారు. అధ్యక్ష, సభ దృష్టిలో పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు, గవర్నమెంట్ హెస్ బికమ్ ది బిగ్గెస్ట్ లిటిగెంట్ ఇన్ ది కోర్ట్స్. ప్రభుత్వం మీద పడ్డటువంటి కేసులే చాలా ఎక్కువ ఉన్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒక కోర్టులో ఒక కేసును తగ్గిస్తే అటు 10 మంది కక్షిదారులకి రిలీఫ్ దొరుకుతుంది, ఇటు ప్రభుత్వంలో యంత్రాంగం కూడా ఫ్రీ అవుతుంది. దీని మీద కూడా మనం ఆలోచన చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, అన్నిటికీ పాలసీలు ఎట్లా పెడతా ఉన్నారో ఈ ప్రభుత్వం కూడా ఈ లిటిగేషన్ తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉందని తెలియజేసుకుంటూ, సభ్యుల్ని నేను కోరుకునేది అధ్యక్ష, తమరు అనుమతిస్తే ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. అధ్యక్ష, మీరు 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 చెప్పిన తర్వాత అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ